హైదరాబాద్ ఇబ్రాహీంపట్నం పిఎస్ పరిధిలో జరిగినటువంటి మహిళా కానిస్టేబుల్ హత్య కలకలం రేపుతోంది. అయితే ప్రధానంగా ఈ హత్య గల కారణాలు ఏంటి అన్న అంశాన్ని చూసినట్టయితే ఇది ఆస్తి వివాదమా లేదంటే పరువు హత్య అన్న అంశానికి సంబంధించి ఆమె భర్త ఎవరైతే ప్రేమ వివాహం చేసుకున్నారో శ్రీకాంత్ మనతో ఉన్నారు. చెప్పండి, ఏంటి నీకు నాగమణికి ఎప్పటి నుంచి ప్రేమ వివాహం కొనసాగుతుంది? అతని సోదరుడే హత్య చేశాడా లేదా ఇంకెవరైనా కలిసి హత్య చేశాడా? అసలు ఏం జరిగింది? హత్య చేసింది అయితే ఎవరికి తెలియదు. వాళ్ళ తమ్ముని కారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకెవరెవరు ఉన్నారో అది ఇన్ఫర్మేషన్ లేదు, కానీ వాళ్ళ తమ్ముడు అయితే ఉన్నాడు. మామూలు క్యాజువల్గా డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఫోన్ చేసి మాట్లాడుకుంటూ వెళ్తాం. మేము వెళ్ళినావా ఏం చేస్తారు అది అన్నట్టు మాట్లాడుకుంటూ వెళ్తుంటేనే ఫోన్ మాట్లాడుతుంటేనే అటాక్ అయ్యింది. ఇట్లా మా తమ్ముడు వచ్చిండు కారుతో గుద్దిండు అని చెప్పిండు. గుద్దేసరికి బండి కింద పడిపోయింది. అమ్మాయికి కింద పడిపోయినట్టుంది. పడిపోయి నా ఫోన్ కట్ అయింది. ఫోన్ కట్ అయ్యేసరికి అమ్మ చంపుతున్నసరికి మా అన్నకు ఫోన్ చేసిన గిట్లా అవుతుందాడా నువ్వు వెళ్ళి చూడుపో అనేసరికి అమ్మాయి అప్పటికే అటాక్ అయ్యి వాళ్ళ తమ్ముడు ఇంకెవరెవరు ఉన్నారో వెళ్ళిపోయారు వాళ్ళకి వెళ్ళి. అయితే మీరిద్దరు రీసెంట్గా ప్రేమ వివాహం చేసుకున్నారు కదా, అంటే అతని సోదరులు కానీ కుటుంబ సభ్యులు ఏమైనా బెదిరించారా మిమ్మల్ని చంపేస్తామని? అని ఇంకేమైనా అంటే ఇది ఏ కులాంతర వివాహం కాబట్టే చంపారా? ఇది కులాంతర వివాహం అని వాళ్ళు ఏం చేయలేరు అన్నట్టు ఆ ఉద్దేశంతో చంపారు. కొంతమంది ఏమంటున్నారంటే ఇది పరువు హత్య కాదు ఆస్తి వివాదం కుదురు అంటున్నారు. మీరు కొంతకాలంగా వాళ్ళ భూములు అడుగుతున్నట్టు తెలుస్తుంది, అది అందులో ఎంతవరకు వస్తుంది? ఆస్తి ఆల్రెడీ వాళ్ళ తమ్ముని పేరు మీద రాసింది, అమ్మాయి పేరు మీద లేదు. అమ్మాయి పేరు మీద ఎటువంటి భూమి లేదు. ఇప్పటికి చెక్ చేసినా దొరుకుతుంది కదా ఆధార్ కార్డు మీద. అది ఆస్తి కాదు, పరువు హత్య అయ్యింది వాళ్ళది. వేరే క్యాస్ట్ చేసుకున్న ఫీలింగ్ తోటి అబ్బాయి అటాక్ చేస్తున్నాడు. అంటే మీరు దాదాపు 7-8 సంవత్సరాలు ఒకటే క్లాస్మేట్స్ అయి ఉన్నారు, కానీ అంతకుముందు మిమ్మల్ని బెదిరించలేదా? మరి మీరు వివాహం రీసెంట్గా చేసుకున్నారు, కానీ గతంలో ఎప్పటి నుంచో మీకు పరిచయం ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు వాళ్ళు ఏం చేయలేదు, ఇప్పుడు ఎందుకు హత్య చేయాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే ఇప్పుడు మ్యారేజ్ అయితే కన్ఫర్మ్ అవుతుంది కదా. ఇప్పుడు ఎట్లా విన్నీ చేసుకున్న కన్ఫర్మ్ పెళ్ళి ముందుకు ఎట్లా అనుకుంటారు వాళ్ళు అనుకోరు కదా. పెళ్ళి అయినాక కన్ఫర్మ్ అవుతుంది. వీళ్ళే ఉంటారు, ఇంతనే ఉంటుంది అన్నట్టు అట్లా ఉంటుంది కాబట్టి కన్ఫర్మ్ అయింది. మీరు ఆల్రెడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు మాకు చంపే అవకాశం ఉందని చెప్పేసి, అయినా కానీ మీరు విలేజ్కి ఎందుకు వెళ్ళారు? ఆయన ఎలా వెంబడించారు? ఎక్కడ హత్య చేశాడు? మేము ఆల్రెడీ సిటీలోనే ఉంటున్నాం. మేము కాకపోతే చాలా రోజులు అవుతుంది మా అమ్మ నాన్నని చూడక, చూసిపోదాము. సండే ఆఫ్ ఉంటుంది కదా, వీక్ ఆఫ్ ఉంటుంది అన్నట్టు వచ్చి సండే రోజు వచ్చి చూసి మార్నింగ్ ఎవరిదాలు ఇక డ్యూటీకి వెళ్ళిపోతున్నాము. ఆ వెళ్ళిపోతున్న టైంలో చూసి అటాక్ చేస్తున్నారు. పోలీసులు ఏం కోరుతా ఉన్నారు? దీంట్లో ఎవరెవరు ఉన్నారని మీరు భావిస్తున్నారు? పోలీసులని ఏం కోరుకుంటున్నారంటే ఇట్లాంటిది మళ్ళీ జరగకుండా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. వాళ్ళది ఏంటంటే లైఫ్ మొత్తం పడితే లేకపోతే ఉరిశిక్ష చేయాలి వాళ్ళని, అదొకటి కోరుకుంటున్నాము. వానికి అదేందనేది తెలియాలి. అది వాడు బయటికి రావద్దు. మళ్ళీ బయటకు వస్తే ఇక మేము చేసేది మేము చేస్తాం. ఆమె చదువుకు కానీ ఆమె హాస్టల్లో ఉన్నప్పుడు కానీ ఖర్చు అంతా నువ్వే భరించావని చెప్తా ఉన్నావు. అంటే ఆ సోదరిని తెలియదు అప్పుడు ఇదంతా ఈ విషయం అంతా మీ ఇద్దరి ప్రేమాయణం సాగుతూ ఉంది అన్న అంశానికి సంబంధించి తెలుసు. అంటే వాడు ఇస్తలేడు కదా, వాడు ఇస్తలేడు అని నేను జాబ్ చేసుకుంటా అమ్మాయిని చదివించుకుంటా అది చేసినాను. ఇక అబ్బాయికినే తెలుసు ఇక వానికి అప్పుడు ఇన్కమ్ సోర్స్ లేదు వానికి. ఈ మధ్యలో పొలం అమ్మి వానికి ఇన్కమ్ వచ్చేసరికి ధైర్యం తీసుకున్నాడు. పైసలు ఉన్నాయి కదా ఎట్లన్నా చేద్దామని ఆ ధైర్యంతో చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం ఆస్తి వివాదం ఎలాంటిది లేదు, మొత్తం ఆస్తి అంతా కూడా అతని తమ్ముడు పరమేష్ పేరు మీద ఉంది. కానీ కేవలం కులాంతర వివాహం చేసుకుందన్నటువంటి నేపథ్యంలోనే ఇది పరువు హత్య. దీనికి సంబంధించి ఎవరైతే ఈ హత్యలో పాల్గొన్నారో అతని సోదరుతో పాటు మిగతా వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని ప్రస్తుతం శ్రీకాంత్ డిమాండ్ చేస్తున్నారు. ప్రసాద్తో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.